ఉల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. ఇంటర్మీడియట్ పిల్లలు ఇంకా 3 రోజులే పబ్లిక్ పరీక్ష ఉంది. భర్తృహరి మహాకవి చెప్పినటువంటి సుభాషిత శ్లోకాలు ఇంపార్టెంట్ మీకు. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి యేషాం యశక్కాయే జరా మరణజం భయం. సుకృతినః రససిద్ధా కవీశ్వర జయంతి. పుణ్యాత్ములైనటువంటి రససిద్ధులైనటువంటి ఎంతోమంది కవీశ్వరులు ఈ భూమండలంలో పుడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి కీర్తి అనేటువంటి శరీర విషయంలో జరామరణ భయాలు, ముసలితనం, మరణం అనేటువంటి భయం ఉండదు కదా. దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి నభుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. కష్టపడి సంపాదించేటువంటి ధనానికి 3 గతులు ఉంటాయి. నెంబర్ 1 దానం. మనం పోయిన తర్వాత పేరు ప్రతిష్టల కోసం దాన ధర్మాలన్నా చేయాలి. ఎవరికి ఇవ్వబుద్ధి కాలేదనుకో, నువ్వు తిను, భోగ, కష్టపడింది నువ్వు కదా, సంపాదించుకుంది నువ్వు అనుభవించు. ఇది కూడా చేయలేదనుకో, ఈ 2 చేయకపోతే నాశ, 3వ గతి వినాశనం తప్పదు అని చెప్పాడు భర్తృహరి మహాకవి. యో నదరాతి నపుంక్తే. ఎవడైతే దానం చేయకుండా తాను అనుభవించకుండా ఉంటాడో ఆ ధనానికి 3వ గతి వినాశనం తప్పదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో చెప్తున్నాడు మరి నెక్స్ట్ శ్లోకంలో. దుర్జన పరిహర్తవ్యో విద్యయాలంకృతో సన్. మంచి శ్లోకం. విద్య చేత అలంకరించబడినటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలి? వదిలేయాలి అని చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. విద్య మంచిదే, అది ఎవరి దగ్గర ఉంది? దుర్మార్గుడి దగ్గర ఉంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వచ్చింది దేనికోసం? ఆయన కోసం కాదుగా, చదువు కోసం వచ్చావు. ఆయనలో ఉండే చదువు వరకు తీసో, ఆయన వదిలేయన్నాడు అనమాట. బాగా చెప్పాడు. ఎలాగా అంటే మణినా భూషితో సర్ప కిమసౌన భయంకర. మణిచేత అలంకరించబడినటువంటి పాము కూడా భయంకరమైనటువంటిదే కదా. మణి మంచిదే, పాము మంచిది కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం మణిని చూసి ఆనందించి పామును వదిలేయాలి. అదేవిధంగా నువ్వు దేనికోసం వచ్చావు? చదువు కోసం. చదువు వరకు తీసుకొని అతన్ని వదిలేయని బాగా చెప్పాడు. తర్వాత ఆరంభ గురువి క్షణీక్రమేణ లక్ష్మీపుర వృద్ధిముపైతి పశ్చాత్ జనస్య పూర్వార్ధ పరార్థ భిన్న ఛాయేవ మైత్రి ఖల సజ్జనానాం. చూడండి, దుర్మార్గుడితో సన్మార్గుడు వాళ్ళ యొక్క స్నేహం ఎలా ఉంటుంది అంటే పగటి పూట సాయంత్రం పూట ఉండేటువంటి ఛాయ, నీడతో పోల్చాడు అనమాట. ఉదయం పూట నీడ ఎక్కువగా ఉంటుంది కదా, ఉండే కొన్ని ఏమవుతుంది, ఎండ వచ్చే తగ్గిపోతుంది. ఆ విధంగా ఉంటుంది దుర్మార్గుడి యొక్క స్నేహం అనేది. మంచివాడి యొక్క స్నేహం ఎలా ఉంటుంది అంటే సాయంత్రం పూట ఉండేటువంటి నీడలాగా ఉంటుంది అని చెప్పాడు అనమాట. అంటే ముందు ఎక్కువగా ఉండి తర్వాత తగ్గిపోతుంది వాడితో స్నేహం. వీటితో స్నేహం ఎలా ఉంటుంది? ముందు తక్కువగా ఉండి తర్వాత పెరిగిపోతుంది. దినస్య పూర్వార్ధ పరార్థ భిన్న ఛాయ అని చెప్పాడు. సంపత్సు మహతాం చిత్తం భవేదుత్పల కోమలం ఆపత్సుచ మహాశైల శిలా సంఘాత కర్కశం. మహాత్ములు అంటున్నాం మనం. మహాత్ములు అంటే ఎవరు? శ్రీరాముడు, గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇటువంటి వాళ్ళు మహాత్ముల కోవ చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే భవేత్ ఉత్పల కోమలం. వాళ్ళకి ఏమైనా సుఖాలు వచ్చినప్పుడు కలువ పువ్వు కంటే కూడా కోమలంగా ఉంటుందంటే గర్వపడరు వాళ్ళు. 2 నిమిషాల్లో రాముడు రాజు కావాల్సినటువంటి వాడు అడవికి పోవాల్సి వచ్చింది. బాధపడుతూ పోయాడా? మనిషి ఆయనే మనలాగా, మనసులో బాధ ఉండేది కానీ బయటికి వ్యక్తం చేయలేదన్నమాట. అది అందుకు రాముడు దేవుడు అయ్యాడు. కాబట్టి మహాత్ముల యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే సుఖాలు ఉన్నప్పుడు గర్వపడరు వాళ్ళు. అదే కష్టాలు వచ్చాయనుకోండి మనలాగా ఏడవరు కూర్చొని. కష్టాలని సుఖాన్ని సమాన భావంతో చూస్తారు. కష్టాలలో ఎలా ఉంటుంది? మహాశైల శిలా సంఘాత కర్కశం. పెద్ద కొండరాయి కంటే కూడా కఠినంగా ఉంటుంది వాళ్ళ మనస్సు. అంటే ఏంటి? మనస్సును రాయి చేసుకొని పైకి ఆనందంగా ఉంటుంటారు అనమాట. అటువంటి వాళ్ళు మహాత్ములు అని అంటాం. ఇంకో శ్లోకంలో చెప్తున్నాడు. అతను నీకు చదువు రావాలన్నా, డబ్బులు రావాలన్నా, అందంగా జన్మించాలన్నా, అందవిహీనంగా జన్మించాలన్నా ప్రతి దానికి మూల కారణం ఏంటి అంటే పూర్వజన్మలో చేసినటువంటి ఫలిత పాపాలు శాపాలే అని చెప్తున్నాడు అనమాట. వాటి వల్లనే ప్రహ్లాదుడు ఉన్నాడు. వాళ్ళ నాన్న అడిగాడు హిరణ్యకశిపుడు, ఈ స్తంభంలో ఉంటాడా విష్ణువు అన్నాడు. కోసి చూడమన్నాడు, కోసాడు. చిట్టవరికి ఏమైంది? నరసింహావతారంలో వచ్చి చంపేశాడు. ఆయన చంపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కొడుకుని చంపడానికి తండ్రి. కానీ చిట్టవరికి చచ్చిపోయాడు ప్రహ్లాదుడు. చంపాలి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు పోయాడు అనమాట. అది జరిగింది. కాబట్టి వనేరనే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని.
నువ్వు వనంలో ఉన్నా కానీ, యుద్ధరంగంలో కానీ, శత్రువుల మధ్యలో ఉన్నా కానీ, చివరికి నీటి మధ్యలో ఉన్నా కానీ, కొండ మీద నివసిస్తున్నా కానీ నిన్నెవ్వరేం చేయలేరు. నిన్నెవ్వరేం చేయలేరు అన్నమాట. ఎవరు భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు. పురాకృతాని పుణ్యాన్ని, పూర్వజన్మలో చేసిన పుణ్యాలే మిమ్మల్ని రక్షిస్తాయి అని చెప్పాడు భర్తృహరి మహాకవి. అనేక మంది చేత రచించబడేటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. అనేక మంది కవులు రాసినటువంటి అన్నమాట. వాటిల్లో అవి చూడండి ఎలా ఉన్నాయో. ఏకస్వాదున భుంజీత నైకహ సుప్తేషు జాగృయా ఏకో నగచ్చేత్ అధ్వానం నైకశ్చార్థాన్ ప్రచందే. ఇది ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లల కోసం చెప్పారన్నమాట. ఇది హాస్టల్లో ఉండే తల్లిదండ్రులను వదిలిపెట్టి హాస్టల్లో ఉండే పిల్లలు ఎలా ఉండాలో చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ నైకహ సుప్తేషు జాగృయాత్, అందరూ నిద్రపోతున్నారు. నువ్వు ఒక్కదాని లైట్ వేసుకొని చదువుకుంటూ 12 చదువుకుంటూ కూర్చుంటే రేపు నాకు ఎగ్జామ్ ఉందంటే అది కుదరదు. నీకు నిద్ర రాకపోయినా కానీ దుప్పటి కప్పుకొని నటించి నిద్రపోతున్నట్లు. లేకపోతే ఏమవుతుందో తెలుసా, వేరమ్మ ఎవరో పాప చెవుపోగులు ఏదో మెల్లో ఉండేటువంటి గొలుసు దొంగతనం చేసి బ్యాగులో పెట్టుకుంటుంది. అది చివరి నీ మీద పడుతుంది. రాత్రిపూట ఎవరు మన ఇంటి మేలుకొని చదువుకున్న అమ్మాయి అంటారు అన్నమాట. కాబట్టి నీకు నిద్ర రాకపోయినా కానీ నిద్రపోతున్న నటించాలి అని చెప్పారన్నాడు కవి, మహాకవి. నైకశ్చార్థాన్ని ప్రచింతయే, ఒకటే కార్య ప్రయోజనాల గురించి ఆలోచించకూడదు. వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షు రూపేణ జహార జనకాత్మజ. పై కనిపించేటువంటి వేషం, డ్రస్సు, అడ్రస్సు బాగా కట్ చేసుకున్నాడు కుర్రోడు, బాగా మన్మధుడిలాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు అనుకొని వాడితో నువ్వు స్నేహం చేసేవనుకో, వాడి వల్లే నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి పైకి కనిపించేటువంటి వేషాన్ని ఎప్పుడూ కూడా నమ్మకూడదని చెప్పాడు. ఎందుకని, మహాసాధ్వైన సీతాదేవి రావణాసురుడి యొక్క భిక్షుల వేషాన్ని చూసి మోసపోయింది కదా. భుక్త్వా సర్పదం గచ్చేత్ తాంబూలం తదనంతరం వామపార్శ్వేత శయనం ఔషధై కిం ప్రయోజనం. ఆరోగ్య సూత్రాలు చెప్తున్నాడు ఇక్కడ. అన్నం తిన్న తర్వాత కనీసం 100 అడుగులైనా నడవాలి. వామపార్శ్వేత శయనం, మనం కుడివైపు పడుకోవడం అలవాటు, ఎడమవైపుగా నిద్రించడం అలవాటు చేసుకో. ఇవన్నీ కూడా చేసినట్లయితే ఫస్ట్ అన్నం తిన్న తర్వాత వాకింగ్, ఆ తర్వాత తాంబూల సేవనం అరగడానికి, తిన్నది అరగడానికి, ఆ తర్వాత ఎడం వైపుగా నిద్రపోవడం. ఈ సూత్రాలు పాటించినట్లయితే ఏ రోగాలు రావు, ఔషధాలతోటి అవసరం లేదు అని చెప్తున్నారు మా కవి. ఒక్క దానిలో చెప్పారు. దరిద్రాయ కృతం దానం సూర్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధుభూతులు అని చెప్తున్నాడు. అందరూ పోయేటువంటి శివాలయాలు, లక్షల కొద్ది ఆదాయం ఉంటుంది దేవాదాయ శాఖకి. ఆ శివాలయాలకు పోయి నువ్వు పూజలు చేసినా కానీ అంత ఫలితం ఉండదు. ఏ శివాలయం చేయాలి? ఎవరు పూజ చేయరు. చూడు, పల్లెటూర్లలో ఉన్నాయి కొన్ని శివాలయాలు, పాడుపడిన శివాలయాలు. వాటికి బాగా కట్టించేసే దారి ఏర్పాటు చేసి అటువంటి శివలింగానికి పూజలు చేయి, ఉపయోగం అనేటువంటిది ఉంటుంది అంటున్నా. దరిద్రాయ కృతం దానం, డబ్బులున్నటువంటి వాడికి కాదు దానం చేయాల్సింది, దరిద్రుడికి చేసినటువంటి దానం. శూన్యలింగస్య పూజనం, ఎవరూ పూజ చేయనటువంటి శివలింగాలకు పూజ చేయడం. అనాథ ప్రేత సంస్కారం, అనాథాలు పాపం రోడ్డు పైన అడుక్కునేటువంటి వాళ్ళు, బెగ్గర్స్ చనిపోతుంటారు, వాళ్ళకి ఎవరు ఉండరు పాపం, బంధువులు ఎవరు. అటువంటి వాళ్ళ శవాలకి నువ్వు దహన సంస్కారం చేయి. అశ్వమేధ సమం విలువు, 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం అనేటువంటిది ఉంటుంది. చలాలక్ష్మి చలాప్రాణ చలా జీవిత యవ్వనం చలాచలేచ సంసారే ధర్మయేకో నిశ్చలత. చూడండి ఏం చెప్పాడో ఇక్కడ. ప్రతిదీ పోయేటువంటిది అని చెబుతున్నాడు అనమాట. ఒక ధర్మమే అనేటువంటిదే నిశ్చలమైనటువంటిది. వెల్త్ ఈజ్ ద అన్ఎస్టబుల్, లైఫ్ ఈజ్ ద అన్స్టేబుల్, యువర్ యూత్ ఈజ్ అన్ఎస్టబుల్, ద సెన్స్ ఆఫ్ దట్ రిచ్ యూ అలాన్ ఈజ్ స్టేబుల్. అదే శాశ్వతమైంది. ఇన్ దిస్ ఫ్యామిలీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఎస్టబుల్, ప్రతి కూడా పోయేటువంటిది. నువ్వు అనుకునేటువంటి సౌందర్యం, నీ చదువు, తర్వాత నీ వయస్సు మొత్తం పోయేదే. చివరికి మిగిలేది డ్యూటీ, నీ ధర్మమే నిలబడుతుంది. అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. మంచి శ్లోకం చూడండి అని చెప్పాడు. రైతే రాదు, రైతు పంటలు పండించి ఎగుమతి దిగుమతి జరుగుతున్న అందరికి కూడా అన్నం దొరికేదన్నమాట. రైతు ఎప్పుడైతే పంటలు పండగ బాధపడుతూ ఉంటాడో దేశం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రైతులను జాగ్రత్తగా చూడాలి. ఆ రైతులు జాగ్రత్త ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ ఒక మహాకవి. అపూజ్యాయత్ర పూజ్యంతే, సకాలంలో వర్షం రాక, వర్షాలు పడక, పంటలు పండక రైతులు అల్లాడిపోతుంటారు.
ఎప్పుడు అపూజ్య ఎత్ర పూజ్యంతే, గౌరవించబడవలసినటువంటి వాళ్ళు గౌరవించబడకపోవటం, పరిమాణ వాళ్ళందరినీ గౌరవించేవాడిని గౌరవించకపోవటం. తర్వాత పూజ్యానాంచ వ్యతిక్రమ త్రీణి తత్ర భవిష్యంతి, అంటే గౌరవించబడేటువంటి వాడు ఎక్కడైతే గౌరవించబడకుండా ఉంటాడో, పనికి మాలిన వాళ్ళు ఎక్కడైతే పూజిస్తూ ఉంటారో జరిగేదంతా అదే అన్నమాట. అక్కడ ఆ ప్రదేశంలో 3 గుణాలు ఉంటాయి మానవులందరికీ. దుర్భిక్షం, కరువు, సకాలంలో వర్షాలు పడవు, పంటలు పండవు, రైతులు అల్లాడిపోతుంటారు. రెండోది మరణం, ఎవడెప్పుడు చేస్తాడో తెలియదు అన్నమాట, ఉండి. మూడోది భయంగా బతుకుతుంటాడు. ఈ 3 కూడా గౌరవించబడేటువంటి వాళ్ళని గౌరవించబడితే ఉండవు, గౌరవం లేనటువంటి వాళ్ళని గౌరవించబడితే ఉంటాయి అని చెప్పాడు అనమాట. కాబట్టి ఆ మొదటి 6 ఒకటి, ఈ 2 6 ఒకటి ఫస్ట్ ఇయర్ వాళ్ళు కంపల్సరీగా వస్తుంది, అందులో ఒకటి రాయాలి. తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 3 వ్యాసాలు రావాలి బాగా. దశరథ పశ్చాత్తాపం, మాయావటువు, కపీనాం ఉపవాస. దశరథ పశ్చాత్తాపం అనేటువంటిది వాల్మీకి మహర్షి మీద రచించబడినటువంటి రామాయణం నుండి తీసుకోబడింది. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి, 7 కాండలు ఉన్నాయి. అందులో అయోధ్యాకాండంలోని 63, 64 సర్గల నుండి తీసుకోబడింది. శ్రీరాముడి యొక్క అరణ్యవాసానికి, దశరథుడి యొక్క మరణానికి కారణం కైక, మంధర అని పాపం అయోధ్యానగర ప్రజలందరూ కూడా వాళ్ళని నిలుతున్నారు మీ వల్లనే అని. ఆ సమయంలో మరణావస్థలో ఉన్నటువంటి దశరథ మహారాజు తన పెద్ద భార్య కౌసల్యాదేవితో చెప్తున్నాడు అనమాట, దీనికి కారణం వాళ్ళు కాదు, నేనే అని చెప్పాడు అనమాట. నేనే కారణం. టీనేజ్లో చేసినటువంటి పాపాలు శాపాలుగా తయారవుతాయి వృద్ధాప్యంలో. ఒక మునీశ్వరుడి యొక్క శాపం అనేటువంటిది నాకుంది అని ఆ ముని శాపాన్ని వృత్తాంతాన్ని చెప్తున్నాడు దశరథుడు కౌసల్యాదేవితో చెప్తున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఈయన మంచి యువకుడుగా టీనేజ్లో ఉన్నప్పుడు శబ్దవేది అనేటువంటి బిరుదుంది దశరథ మహారాజుకి. శబ్దవేది అంటే దూరంగా కనిపించేటువంటి శబ్దాన్ని బట్టి బాణం వేస్తాడనమాట. అది ఆ గొప్పతనం ఉంది ఆయన దగ్గర. ఆ శబ్దవేది అనే బిరుదుంది. దాన్ని పరీక్షించడానికి ఏం చేశాడు ఆయన, సరయూ నది తీరాన్ని వెళ్ళాడు కదా. అచక్షుర్ విషయే ఘోషం వారణస్యేవనర్తిత, కంటికి కనిపించడానికి గాఢాంధకారంలో ఈయన ఏం చేశాడంటే సరయూ నది తీరంపై బాణం వేశాడు. ఎందుకని, గజయితి మత్వా, ఏనుగు అని తలచి బాణం వేశాడు. ఏనుగు నీళ్లు తాగుతున్నట్టు శబ్దం వస్తున్నదన్నమాట. కాబట్టి ఎక్కడో ఏనుగు అనుకుని బాణం వేశాడు. అది కాస్త ఒక మునికుమారుడు తగిలి మరణించాడు. తీరా దగ్గరికి పోయి చూస్తే ఏనుగు కాదు, మునికుమారుడు ఉన్నాడు పాపం. చేతిలో మంచినీళ్ళ కొండ ఉంది, మెళ్ళో రుద్రాక్షమాలలో, విభూతి రేఖలు, జటాజూటాలు మొత్తం చల్లా చెదిరైపోయి రక్తం మడుగులు పడి ఉన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు దశరథ మహారాజుతో అంటున్నాడు అనమాట, మేము మీకు ఏమన్యాయం చేశాం, మేము మీకు శత్రువులు ఏ విధంగా అవుతాం, తపస్సు చేసుకునేటువంటి నా వంటి వాళ్ళ మీద బాణం వేసినటువంటి వాడెవడు, ఎందుకని బాణం వేసావు నీవు, మీకు శత్రువులు ఏ విధంగా అవుతాము అని చెప్పి చిట్ట చివరికి చెప్పాడు. ఇంకా నీ బాణం వల్లనే నేను మరణిస్తున్నా, నా చావుకు కారణం నీవే, అది నువ్వు చిన్న పని చేయాలి. ఇదే దారిలో వెళ్ళినట్లయితే మా ఆశ్రమం వస్తుందన్నమాట. మా తల్లిదండ్రులు వృద్ధులు అంధులు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళు లోన పక్షావివా, ఇది ద్విజౌ, రెక్కలు దిగిన పక్షి ఏ విధంగా అయితే పడిపోతుందో ఆ విధంగా మంచం మీద పడి ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళతోటి జరిగిన విషయాన్ని చెప్పు, నీ బాణం వల్లనే మరణించనేటువంటిది మా తండ్రితో చెప్పు. నువ్వు పోగానే ముందు మంచినీళ్ళు వాళ్ళకి, నేను అనుకోని మా నాన్న నీతో మాట్లాడతాడు, కాబట్టి నా వల్లనే నీ కొడుకు చనిపోయాడు అని మా తండ్రితో చెప్పు, ఎప్పుడు మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పని ప్రాణాలు వదిలాడు. ఇంకా ఈయన కుండతోటి మంచినీళ్ళు తీసుకొని ఆయన దగ్గరికి పోయాడు, మునీశ్వరుడి దగ్గరికి. మునీశ్వరుడు పాపం కొడుకు కదా అనుకున్నాడు అనమాట. అడుగులు చప్పుడు విని, ఒరే నేను ఎప్పుడు పంపించాను, ఎప్పుడు వచ్చావు, దాహం పోయేటట్టున్నాం, కొంచెం మంచినీళ్ళు పోయి అన్నాడు. మంచినీళ్ళు తాగారు. అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఫస్ట్లో ఆయన ఏమన్నాడు, పితుస్త్వమేవ మేఘత్వా శీఘ్రమాచక్ష్వ రాఘవా, కాబట్టి నీ అంతటా నువ్వే వాడు మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పమన్నాడు. జరిగిన విషయం మొత్తం కూడా చెప్పాడు. అయ్యా నేను ఈ నగరాన్ని పరిపాలించేటువంటి అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజును,
ఏనుగు అనుకొని బాణం వేశాను, నీ కుమారుడి దగ్గర మరణించాడు, నా తప్పు క్షమించు అన్నాడు అనమాట. కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు ఆ మునీశ్వరుడు. అప్పుడు శాపం పెడుతున్నాడు చూడండి ఆయన, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కానీ తప్పు తప్పే, నీ వల్ల 3 ప్రాణాలు పోయినాయి, ఇంకా కొడుకు పోయిన తర్వాత నేను ఉండను, పోయిన తర్వాత ఆమె పోతుంది అనమాట. కాబట్టి తప్పు అయిపోయింది, క్షమించండి, ఎట్లా సరిపోతుంది, నీవు కేవలం గర్వంతో చేశాం. యుక్త వయస్సులో స్త్రీ పురుషులకు ఒక గర్వం ఉంటుందన్నమాట. మమ్మల్ని అందరూ చూడాలి, మా మాటలే అందరూ వినాలి, ఇది ఈ గర్వం. కాబట్టి ఆ గర్వం చేత వాళ్ళు ఏం చేస్తారు, ఆ టీనేజ్లో చేయకుండా పనులన్నీ చేస్తుంటారు అనమాట. అవి వృద్ధాప్యం వచ్చేవాడిని అనుభవిస్తూ ఉంటాడు మానవుడు. నీకు శబ్దవేది అనే బిరుదున్నందువల్ల ఈ విధంగా జరిగింది. కాబట్టి పితుస్త్వమేవ మేఘత్వ శీఘ్రమాచక్షు అని చెప్పాడు కదా, అదే విషయాన్ని చెప్పాడు. అప్పుడు ఆయన మునీశ్వరుడు శాపం పెడుతున్నాడు. ఏవం త్వం పుత్రశోకేనా రాజన్ కాలం కరిష్యసి, నేను ఏ విధంగా అయితే పుత్రశోకంతో మరణిస్తున్నానో అదేవిధంగా నీకు కూడా, నీ కొడుకు కూడా శ్రీరాముడు నీకు దూరమై నువ్వు కూడా మరణిస్తావు అని శాపం పెట్టాడు. కాబట్టి కొడుకు యొక్క అరణ్యవాసానికి, తన మరణానికి కారకుడు ఎవరిక్కడ, దశరథ మహారాజే కారకుడయ్యాడనమాట. తర్వాత ఈరోజు మహాశివరాత్రి, మహాశివుని యొక్క చరిత్ర, పార్వతీ పరిణయం, అదే మాయావటు అనేటువంటిది అనమాట. పర్వతరాజు కూతురు పార్వతీదేవి, హిమవంతుని కూతురు, వాళ్ళ అమ్మ పేరు మేనాదేవి. సామాన్య జాతి మానవ జాతి స్త్రీ, శివభక్తులు ఎక్కువ మానవులలో ఎక్కువ శివభక్తులు ఎక్కువ అనమాట. కారణం ఏంటంటే ఆమె మన జాతి స్త్రీ, మన కోరికలన్నీ అమ్మవారి చెబితే చాలా ఆమె పోయి ఆయనతో చెబుతుంది అనమాట. పార్వతీదేవిని పరమేశ్వరుడు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన దేవజాతి, ఈ అమ్మాయి మానవ జాతి. ఎందుకని అది జాతులు రెండు కూడా అంటే ఒక రకంగా మన భాషలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనమాట. ఇది ఎందువల్ల జరగాల్సి వచ్చింది అంటే, తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు చావాలి అంటే 2 జాతులు కలవాలన్నమాట, మానవ జాతి దేవజాతి. కాబట్టి వాళ్ళకి పుట్టేటువంటి వాడికి 2 లక్షణాలు ఉంటాయి, మానవ జాతి లక్షణాలు, దేవజాతి లక్షణాలు. కుమారస్వామి ఆయనే. ఆ కుమారస్వామి 10వ సంవత్సరం వచ్చిన తర్వాత చంపాడు అనమాట. తారకాసురుడు చావాలి అంటే వీళ్ళిద్దరు కలవాలి అనేటువంటిది. అందువల్ల సరే మన్మథ భస్మీకరణ అయిపోయింది 5వ సర్గలో. అప్పుడు చూశాడు శివుడు ఈ అమ్మాయిని. మన్మథుడు యొక్క బాణాల పవర్ ఊరకపోతుందా, మహాశివుణ్ణే పాపం కలత చెందా అనమాట. 5 బాణాలు ఒక్కసారి వదిలాడు మన్మథుడు. పార్వతీదేవి యొక్క హృదయంలోంచి శివుడు 3వ కన్ను తీలేయి, 3వ కన్ను విచ్చుకుంది, ఇంకా మొత్తం దగ్ధమైపోయింది. దాంట్లో మన్మథుడు పోయాడు, భస్మం అయిపోయాడు అనమాట. అంతవరకు అయిపోయింది. అప్పుడు చూశాడు శివుడు పార్వతీదేవిని. ఇంకా వివాహం చేసుకోవాలి అనుకున్నాడు, కానీ ఆలోచించాడు. ఆ అమ్మాయి జాతులు వేరైనవి, ఈయన దేవజాతి, అమ్మాయి మానవ జాతి, రాజు కూతురు. అందువల్ల ఏం చేశాడు, ఈ అమ్మాయిని బాగా పరీక్షించి వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళని చేసుకుంటారు వివాహాలు. రాక్షస జాతి వాళ్ళు రాక్షస స్త్రీని చేసుకుంటారు, మానవ జాతి వాళ్ళు మానవ జాతి స్త్రీలను చేసుకుంటారు, దేవజాతి వాళ్ళు దేవజాతి వాళ్ళని చేసుకుంటారు. ఇక్కడ ఏమైంది, విపరీతమైంది, వ్యతిరేకమైంది ఇక్కడ. అందుకని మానవ జాతి స్త్రీ కొన్ని కోరికలు ఉంటాయి. ఒక అందమైనటువంటి వాడు, డబ్బున్నవాడు కనబడితే వాడు కావాలండి, వాడికంటే అందమైనటువంటి వాడు, బాగా డబ్బున్నవాడు, చదువున్నాడు, మళ్ళీ వాడు కావాలంటుంది అనమాట. జాతి లక్షణాలు అని చెప్పాడు అనమాట మహాకవి కాళిదాసు కుమార సంభవాలు, ఆయన చెప్పింది. కాబట్టి అందుకని ఈ అమ్మాయిని పరీక్షించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు మహాశివుడు. అందుకని మాయావడు బ్రహ్మచారి వేషం ధరించాడు. 3వ కన్ను కనపడకుండా, నెత్తిన గంగ కనపడ, మెడలో పావులన్నీ కూడా కనపడకుండా మూసేసి ఒక బ్రహ్మచారి వేషాన్ని ధరించి పార్వతీ ఆశ్రమానికి వచ్చాడు. ఇంక చూడండి వీళ్ళిద్దరి సంభాషణ ఎలా ఉందో. వచ్చినటువంటి బ్రహ్మచారికి పార్వతీదేవి చెలికత్తెలు జయ విజయ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, మంచినీళ్ళు, ఫలాల ఆహారంగా పెట్టాడు. అవి తిన్నాడు. తిని ఇక మొదలు పెట్టాడా, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏదైనా మనం ధర్మాన్ని సాధించాలి అంటే ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలి. నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నువ్వు కష్టపడుతున్నావు కదా, శక్తికి మించినటువంటి తపస్సు ఎందుకు చేసావు? పంచాగ్ని తపస్సు చేసింది ఆమె పార్వతీదేవి. తర్వాత జల తపస్సు చేసింది శివుడి కోసం. ఇటువంటి తపస్సులు ఎవరూ చేయరు, నువ్వు తప్ప. ఇంత అందమైనటువంటి దానివి, చదువుకున్నటువంటి దానివి, మహారా కాబోయే మహారాణివి, నీవు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మ సాధనేషు శరీరం ప్రధానం. పైగా సతాం సంగోగి, స్త్రీ పురుషుల యొక్క స్నేహాన్ని గురించి చెప్పాం. మనీషి సాప్తపదీ నముచ్యతే.
స్త్రీ పురుషుల యొక్క స్నేహం అనేటువంటిది 7 పదాల చేత కానీ 7 పాదాల అడుగుల చేత కానీ కుదురుతుంది అంటున్నారు కదా. 7 మాటలు కాదు, చాలా మాటలు మాట్లాడా. నా మాటలన్నీ కూడా మీరు వింటున్నారు అంటే ఇష్టం కాబట్టే వింటున్నారు. కాబట్టి మీరు నా స్నేహితులు, నేను మీ స్నేహితుడిని. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నరత్నమన్ విష్యతి మృగ్యతే హిత. నీవు రత్నం లాంటి దానివి. రత్నం కోసం జనాలు వెతుకుతారు, జనాల కోసం రత్నం వెతకరు. అటువంటి నీవు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగాడనమాట. అప్పుడు పార్వతీదేవి అంటుంది, నా నోటితో నేను చెప్పకూడదు ఎవరిని ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయాన్ని. అమ్మాయి చెప్తుందా? చెప్పదు. మీరే చెప్పండి అని చిలికెత్తులకి చెప్పింది. అప్పుడు విజయ ఆమె చిలికెత్తులు వాడు చెప్పాడనమాట. ఏ మన్మధుడినైతే తృతీయ నేత్ర జ్వాలలో భస్మం చేశాడో, ఎవరైతే శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడో, తల్లిదండ్రులు లేనటువంటి వాడు ఎవరుగా ఉంటారో అటువంటి పరమేశ్వరుణ్ణి మా పార్వతీదేవి భర్తగా వరించి ఈ విధంగా తపస్సులు చేస్తుంది. ఈమె తపస్సు చేసేటప్పుడు కొన్ని పూల మొక్కలు నాటిందనమాట, విత్తనాలు. అవి మహావృక్షాలైపోయాయి, ఫలాలు చెందాయి. అంటే పార్వతీదేవి నాటినటువంటి విత్తనాలు మహావృక్షాలై ఫలించాయి. కానీ ఈమె కోరిక మాత్రం ఫలించలేదు. మహాశివుడు ఇంతవరకు ప్రత్యక్షం కాలేదు, ఆయన కోసమే అని చెప్పాడు అనమాట. ఇంకా ఇక్కడి నుంచి చూడండి, శివనింద శివుడిని తిరుగుతున్నాడు అనమాట ఈయన. అంటే ఆయనే ఇది మాయావటు రూపంలో ఉన్నటువంటి శివుడు శివనింద చేస్తున్నాడు. శివనింద పాపహరణం. శివ ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కదలలేదు అనేటువంటిది ఒకటి ఉంది. శివనింద ఎలా చేశాడో చూడండి. నీవు ఇంకా ఎవరినో ప్రేమించావు అనుకున్నా, ఆ శివుణ్ణి ఆయన నాకు బాగా తెలుసు. ఎంతో కాలం తపస్సు చేసేటువంటి వాడు, పైగా పెళ్లి కొడుకు ఉండాలని ఒక్క లక్షణం కూడా లేదు. తృతీయ నేత్ర 3వ కన్ను కలిగినటువంటి వాడు, మహాకోపిష్టి, తల్లిదండ్రులు లేనటువంటి వాడు, దిగంబరుడు, మెళ్ళో హారాలు ఉంటాయా పాములే హారాలుగా లేనటువంటి వాడు, నాగభూషణుడు. తర్వాత నీకు కావాలంటే సుగంధ ద్రవ్యాలే నీ ఒంటి నిండా పొలం ఆయన. శవాల గాలిన బూడిదే, ఆయన పూసుకునేది బూడిదే. ఆ బూడిదే నీ కూడా పూస్తారన్నమాట చిట్ట చివరికి. నువ్వు రాజు కూతురివి, మహారాజుని వివాహం చేసుకున్నట్లయితే నిన్ను హాయిగా ఏనుగుల మీద, వాటి మీద, అంబారీల మీద ఊరేగిస్తారు పెళ్ళిళ్ళప్పుడు. కానీ ఆయన చేసుకున్నావు అనుకో, ముసలి ఎద్దు నంది, అదే ముసలిది కదలలేదు, దాని మీద నువ్వు కూర్చోబెట్టి మీ ఇద్దరు ఊరేగుతుంటే చూసేటువంటి మీ కులం వాళ్ళందరూ కూడా, రాజకులం వాళ్ళందరూ కూడా మీ అమ్మా నాన్న వాళ్ళని తిడతారన్నమాట నువ్వు చేసిన పనికి. చూడండి ఎంత బాగా చెప్పాడు కాళిదాసు మహాకవి. పిల్లలు చేసేటువంటి పని తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది, కులాన్ని విలేస్తారు, ఆ కులం నుంచి కూడా అవసరమైంది. ఎందుకని మన కులం వాడిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీ అయ్యి వేరే వాడిని చేసుకుంది అనమాట. అంత ప్రమాదం నీ వల్ల అని శివనింద చేశాడు. చిట్ట చివరికి పార్వతీదేవి ఉంటుంది అనమాట, శివుడి యొక్క నిజస్వరూపం గురించి నీకు తెలియదు. ఏ దేవేంద్రుడైతే ఐరావతం మీద ఊరేగుతూ ఉన్నప్పుడు శివుడు ముసలి ఎద్దు మీద వస్తుంటే ఐరావతం మీద ఊరేగేటువంటి దేవేంద్రుడు దిగి ఆయన పాదాలకు, నంది పాదాలకు నమస్కారం చేసి ఆయన పాదాలకు ఉండేటువంటి ధూళి, శ్మశానాల్లో దిగేటువంటి అదే ధూళి, అది శిరస్సు నుండి విభూతిగా పూసుకుంటాడు. అంతకుముందు శవాలు గాలిన బూడిది శివుడు ఎప్పుడైతే ఒంటికి పూసుకున్నాడో అది విభూతిగా మారింది. విభూతి అంటే మనశ్శాంతిని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది విభూతి. ముందు నీ మొహం చూసుకోమంది ఒకసారి, నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోండి. ఎందుకు బ్రహ్మచారి కదా, ఈయన మొహం విభూతి రేఖలు ఉన్నాయి. ఆయన పాదధూళిని నువ్వు శిరస్సులను ధరించి ఆయనే తిరుగుతున్నావు. శివుడి యొక్క ఆజ్ఞ లేకపోతే అసలు ఎవరు ఏది చేయలేరు. నువ్వు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే ఆయన యొక్క ఆజ్ఞానుసారంగానే అని పార్వతీదేవి యొక్క మనోభావాన్ని చెప్పి, మనోరథానాం గతిర్న విద్యతే, నీ విన్నది నిజమే, నేను శివుడినే ప్రేమిస్తున్నా, నా ఇష్టం అంది చెట్ట చివరికి. నువ్వెవరి నా చెప్పడానికి అంది అనమాట. మనం అంటాం కదా మామూలు, నా ఇష్టం పో అంటాం, నా కంటితో చూడు అంటాం. ఇది కాబట్టి నీ దృష్టిలో శివుడు భయంకరుడే, కానీ నా దృష్టిలో ఆయన గొప్పవాడు. ఆయన తల్లిదండ్రులు లేనివాడు అని చెప్పావు. అసలు మొత్తాన్ని తల్లిదండ్రి ఆయనే. ఇంకా ఆయనే తల్లిదండ్రి అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎవరు? కాబట్టి ఇంకా ఈ బ్రహ్మచారిని మన ఆశ్రమం నుండి పంపించండి, లేదా శపిస్తాను అంటుందన్నమాట. అప్పుడు శివుడు నిజస్వరూపం దాల్చాడు. నిజస్వరూపం దాల్చి అంటున్నాడు, అద్య ప్రభు జనవతాంగి తవాస్మి దాసహ. చూడండి పార్వతీదేవి ఏమన్నాడు మహాశివుడు, ఇప్పటి నుంచి నేను నీ దాసుణ్ణి అన్నాడు. అది శివుడి యొక్క లీల. అంటే నువ్వు చేసేటువంటి పని ఆయనకు నచ్చినట్లయితే
సర్వస్వాన్ని కూడా ఇస్తాడనమాట. కరడుగట్టినటువంటి రాక్షసులకే వరాలు ఇచ్చినటువంటి వాడు మహాశివుడు. అద్య ప్రభుత్వ అనవసాగి దవాస్మి దాస, ఇప్పటి నుంచి నేను నీ పాద దాసుని అన్నాడనమాట. మహాశివుడు లాంటి వాడు పార్వతీదేవితోటి. క్రీతస్తపోభిరిత వాదిని చంద్రమౌళవు, నువ్వు నన్ను కొనుక్కున్నావు, కట్నం ఇస్తారు కదా, కానీ నువ్వు దేని చేత కొనుక్కున్నావు? నన్ను తపస్సు అనేటువంటి ధనం చేత కొనుక్కున్నావు. మనం కుట్లో ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత మన ఇష్టం, అది పారేస్తాము, వేరే వాడికి ఇస్తాము, మనం తీసుకున్నాం, మన ఇష్టం. ఇంకా వాడికి అర్హత అధికారం అనేది ఉండదు. పెళ్ళిళ్ళు అయ్యేంత వరకే తల్లిదండ్రులకి అమ్మాయిల మీద అధికారం. పెళ్ళిళ్ళు అయిపోయి ఆడపిల్ల అనే పేరులోనే ఉందన్నమాట, ఆ ఇంటి అమ్మాయి అని. తర్వాత అంత అధికారం ఉండదు. అదే అంటున్నాడు ఆయన, అద్య ప్రభుత్వ కనమదాసం తస్మి దాస క్రీతస్తపోభిరితి వాదిని చంద్రమౌళౌ ఆఖ్నాయస కమదం క్రమముత్సర్జ క్లేశ ఫలేనహి పునర్నవతాం వివదత్తే. ఇంపార్టెంట్ కాంటాక్ట్. క్లేశ, సంవత్సరం మొత్తం ఫీజు కట్టావు, లక్షలు ఖర్చు పెట్టావు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నావు, కాబట్టి నువ్వు అనుకున్నటువంటి మార్కులు ఫస్ట్ ఇయర్లో మార్కులు వచ్చినాయి, నువ్వు అనుకున్న దానికి ఎక్కువ వచ్చాయనుకో, అప్పుడు ఇంకా కష్టపడతావు. సెకండ్ ఇయర్ని ఫస్ట్ ఇయర్లోనే పోయిందనుకో నీరసం వస్తుందన్నమాట. అదే చెప్తున్నాడు, క్లేశ ఫలేనహి పునర్నవతాం విదత్తే. పడినటువంటి కష్టం మొత్తానికి కూడా తగినటువంటి రిజల్ట్, ఫలితం వచ్చినట్లయితే మళ్ళీ నూతనంగా ఉంటుంది కదా. అలాగే పార్వతీదేవి పడిన కష్టాలంతా కూడా మర్చిపోయి ఇంకా కష్టపడాలి అనుకుంది. అప్పుడు శివుని నిజ స్వరూపం దాల్చాడనమాట. తర్వాత దైవశక్తులన్నీ కూడా వచ్చాయి. ఆ పార్వతీ, అంకాళమ్మ, పోలేరమ్మ, గ్రామ దేవతలు మొత్తం కూడా ఆమె పార్వతీదేవి. ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ ఒక మహాశివుడే. ముందు అచల స్వరూపుడు శివుడే ఉంది. సృష్టికి ముందు శివుడే ఉంది. తర్వాత కూడా ఆయన ఉంది, మధ్యలో కూడా ఆయనే సృష్టించింది ఆయనే. అందుకే సృష్టికర్త బ్రహ్మ విష్ణు వేరు అనుకుంటున్నాం కాదు, ఈయనే అవసరాన్ని బట్టి బ్రహ్మగా విష్ణువుగా కూడా మారాడు. కొన్ని విషయాలలో శపించుకోవాల్సి వచ్చిందనమాట. సామాన్య మానవ దుర్వాస శాపమైనటువంటి వాళ్ళకి బలైపోయాడనమాట ఇది పరిస్థితి. కాబట్టి ఇది శివతత్వం అనేటువంటిది. శివరాత్రి రోజున శివతత్వాన్ని గురించి అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసరికి కోతులు ఉపవాసం చేయటం.